హాయ్, హలో, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్. ఈరోజు ఇన్స్టెంట్ టమాటా పచ్చడి. ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అనేది టమాటాలతో త్వరగా, సులభంగా మరియు ఎండబెట్టాల్సిన అవసరం లేకుండా తయారు చేసుకునే ఒక పచ్చడి. దీన్ని వేడి అన్నంతో పాటు టిఫిన్లో కూడా వాడుకోవచ్చు. ఈ పచ్చడి అప్పటికప్పుడు రుచిగా ఉండేలా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 kg టమాటాలకి కావలసినవి: చింతపండు 100 గ్రాములు, మెంతులు 2 టేబుల్ స్పూన్, ఆవాలు 100 గ్రాములు, కారం 100 గ్రాము, కల్లుప్పు టేస్ట్కి తగినంత, కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లి గడ్డలు, 4 ఎండుమిరపకాయలు. ముందుగా టమాటాల్ని శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్తో టమాటాలు తడిగా లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. టమాటాల్ని 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడి టిఫిన్లలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశలో చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలను వేయించుకొని చల్లగిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. అలాగే కల్లుప్పు కూడా కొంచెం తడిగా ఉంటే కడాయిలో వేసుకొని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. టమాటాల్లో అసలు నీళ్ళు అనేది వేయకూడదు. టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు, టమాటా 2 మిక్స్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి. అలాగే మెంతుల పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెంతుల పౌడర్ వేసుకున్న తర్వాత ఆవాల పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మెంతుల పౌడర్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేసుకున్నవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాల్లో బాగా మిక్స్ అయిపోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఆ టమాటాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఆ టమాటాన్ని గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 కిలో శనగ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడి అయినాక తాలింపులు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కలర్ కొంచెం చేంజ్ అయినాక కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు వేసుకున్న నూనె టమాటా పచ్చడిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చడి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ. త్వరగా, సులభంగా మరియు ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా తయారు చేసుకునే ఒక పచ్చడి. దీన్ని వేడి అన్నంతో పాటు టిఫిన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ టమాటా పచ్చడి రుచి చాలా బాగుంటుంది మరియు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఏం టేస్ట్ ఉంటుంది.